కావలసిన పదార్థాలు: గోంగూర, తోటకూర, ఆనియన్, టమాటాస్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, ఆవాలు, సాల్ట్, పసుపు పొడి, పప్పు, ఆయిల్. ముందుగా మనం తోటకూరను, గోంగూరను బాగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న తోటకూరని, గోంగూరని అందులో తీసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఇందులో వేసుకుందాం. టమాటాలు కూడా ఇందులోనే వేసుకొని కొంచెం చింతపండు, కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని ఇందులో దీన్ని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి, బాగా ఉడికిపోయింది ఆకుకూర. దీన్ని మొత్తం బాగా మెత్తగా మొత్తకంతా ఎనుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయ ఒకటి, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు కొంచెం లైట్గా బ్రౌన్గా వచ్చేదాకా బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇవి కూడా కొంచెం బాగా బ్రౌన్గా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇంగువ కొంచెం వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం బ్రౌన్గా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఆకుకూరని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆకుకూరని ఒక 2 to 3 minutes బాగా ఉడకబెట్టుకోవాలి. బాగా కలుపుకొని ఒకసారి ఒక 2 minutes లో ఫ్లేమ్లో బాగా ఉడకబెట్టుకుంటే ఈ ఎక్స్ట్రా వాటర్ ఉంది కదా, అదంతా బాగా ఆవిరైపోతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఆకుకూర తీసుకుందాం. ఎంతో టేస్టీ ఆకుకూర పులుసు కూర రెడీ అండి.